నమస్కారం అండి. నేను మీ బాబురావు. వరంగల్ ట్రై సిటీస్ ప్రాపర్టీస్కి స్వాగతం. ఈరోజు ఒక విశాలమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి ఒక అపార్ట్మెంట్కు రావడం జరిగింది. ఇండివిజువల్ ఫ్లాట్స్, ఇండివిజువల్ ఫ్లోర్స్, 4 ఫ్లోర్స్ ఉన్నాయి. ఇది నార్త్ ఫేసి, కరెక్ట్గా నార్త్ ఫేసి. ఈ 4 ఫ్లోర్స్ ఉన్నాయి. 2300 SFT ఒక్కొక్కటి. కింద మొత్తం కార్ పార్కింగ్ ఉంటుంది. దీని వివరాల గురించి పూర్తిగా రోడ్డు కానీ, దీని పర్మిషన్ కానీ, ఎప్పుడు కంప్లీట్ అవుతుందని కానీ, దీని కన్స్ట్రక్షన్ వాల్యూస్ ఎట్లా ఉన్నాయని తెలుసుకోవడం కొరకు ఇక్కడ గారు ది బిల్డర్ శ్రీనివాస్ రెడ్డి గారు, దీపక్ రెడ్డి గారు, మధ్యలో వికాస్ నగర్ రోడ్ నెంబర్. ఇది టోటల్ ఏరియా వచ్చేసి 500 యార్డ్స్ అండి. ఇది మన కింద వచ్చేసి టోటల్ పార్కింగ్ ఈచ్ టోటల్గా 4 ఫ్యామిలీస్కి, కింద టోటల్గా 4 ఫ్యామిలీస్కి డబుల్ కార్ పార్కింగ్ వస్తుంది. అంటే రెండు కార్లు ఒక ఫ్యామిలీకి 2 కార్ల ఫేస్ వస్తుంది. ఓకే, ప్లస్ పైకి వెళ్దామా? ఓకే, ఇది ఏ ఫేసింగ్ అండి? నార్త్ ఫేసింగ్. మీరు రోడ్డు వెడల్పు ఎంత ఉన్నది? రోడ్డు వెడల్పు 20 ఫీట్ రోడ్డు. మన సెట్ బ్యాక్ తోటి 25 వస్తుంది. ప్లస్ మనకి ఏంటంటే బిల్డింగ్ ఫేసింగ్ మాత్రం 50 ఫేసింగ్. 50 ప్లస్ 80. ఓకే ఓకే, రైట్. కాబట్టి మనకు చాలా విశాలంగా ఉంటుంది. కింద చూడండి ఒకసారి. ఆ ప్లేస్ ఏంటి? అది ప్లేస్ ఎక్స్ట్రా ప్లేస్ అండి, అది గార్డెన్ అవుతుంది. ఓకే, ఇది ఎక్స్ట్రా టోటల్ గా గార్డెన్ అవుతుంది. ఇది గార్డెనింగ్ అవుతుంది. మొత్తం గార్డెన్ మీరే చేస్తారు కదా? మేమే చేస్తాం. మీరే చేసిస్తారు. ఓకే సార్. ఇప్పుడు ఒక్కొక్క కింద వాచ్మెన్ రూమ్ రిమైనింగ్ అంతా ఓపెన్ ప్లేస్ అండి. అది మొత్తం కార్ పార్కింగ్స్. ఓకే, ప్రస్తుతానికి అందులో వర్కర్స్ ఉంటున్నారు. తర్వాత ఆ కవర్స్ అవన్నీ పోతాయి. ఇలా వచ్చేస్తే ఫస్ట్ లిఫ్ట్ వస్తుంది. ఇక్కడ లిఫ్ట్ వస్తుంది. లిఫ్ట్. ఓకే, డైరెక్ట్ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్ ఎంత ఎసెప్ట్ అండి? ఇది టోటల్ గా వచ్చేసి 2300 SFT. ఫస్ట్ ఇది బాల్కనీ వస్తుంది 6.5 feet. ఓకే, ఇక్కడ మనకి ఎంట్రీలో రాగానే మనకు ప్రైవసీ కోసం ఇక్కడ ఒక గేట్ పెట్టుకోవచ్చు. ఈ ఇంట్లోకి ఎవరు అదర్స్ రాకుండా, ఎవరికి డిస్టర్బ్ లేకుండా వాళ్ళకి గేట్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. గ్రిల్ పెట్టుకొని గ్లాస్ డోర్ పెట్టుకుంటే ఇది మెయిన్ డోర్. ఇది నార్త్ ఫేస్. ఇది చూడండి, ఇది టోటల్ బాల్కనీ 4.5 feet బాల్కనీ. 4.5 feet ఇది? అవునండి, అవునా, 4.5 feet. ప్లస్ ఆ కార్నర్ కూడా వాష్ ఏరియా వస్తుంది. అక్కడ వాష్ ఏరియా వస్తుంది. ఈస్ట్ ఫేస్ రోడ్, ఈస్ట్ ఫేస్ కూడా మనకు దర్వాజా ఉంటుంది. ఇది ఈస్ట్ ఫేస్ దర్వాజా. ఓకే, ఇట్లా ఇది నార్త్ ఫేస్ డోర్. ఓకే ఓకే, మెష్ డోర్ కూడా ప్రావిజన్ ఇచ్చారు. ఓకేనా, రైట్. ఇది సిట్ అవుట్ అన్నట్టు. ఇది డ్రాయింగ్ రూమ్ అండి. లోపల రాగానే డ్రాయింగ్ రూమ్ చాలా స్పేసియస్ ఉంటుంది. ఓకే, ఈ ఎలివేషన్ ఇస్తుంది కదా, పైన సీలింగ్ వస్తుంది. సీలింగ్ అంటే పుట్టి వస్తుంది. పుట్టి వస్తుంది. ఇది హాల్. తర్వాత ఇది వచ్చేసి హాలు. చాలా స్పేసియస్. ప్లస్ ఇక్కడ టీవీ పాయింట్ వస్తుంది. మనకు యూ షేప్ సోఫా వేసుకోవచ్చు, ఎల్ షేప్ సోఫా, ఎవరి కన్వీనియన్స్ ప్రకారం వాళ్ళు వేసుకోవచ్చు. ఓకే ఓకే, ఇది ఈస్ట్. ఇది ఈస్ట్ అండి. ఇది ఈస్ట్ తర్వాత చాలా డీసెంట్గా మంచి డిజైన్ ఉన్నది. ఇటు ఖాళీ అంటే బిల్డింగ్ అండి. వెంటిలేషన్ కి ఇబ్బంది ఏం లేదు. నాకు వెంటిలేషన్ కి కూడా ఏ ఇబ్బంది లేదు ఇక్కడ, ఎందుకంటే మీదే పార్క్ ఉంది కాబట్టి ఇక వెంటిలేషన్ కూడా చుట్టూ కూడా 6.5 feet సెట్ బ్యాక్. చుట్టూ కూడా మనకు మన బిల్డింగ్ కి చుట్టూ 6.5 feet బ్యాక్ ఉంటుంది. సెట్ బ్యాక్ 7.5 feet. 6.5 feet మున్సిపల్ నామ్స్ ప్రకారం కంపల్సరీ. ఓకే ఓకే, చుట్టూ 6.5 feet ఇట్రండి. ఇది ఓపెన్ కిచెన్. ఓపెన్ కిచెన్ అండి. ఇది ఓపెన్ కిచెన్, పూజా రూమ్, ఇది డైనింగ్. ఓకే, అది ఓపెన్ కిచెన్ అండి. చాలా స్పేసియస్ ఉంటుంది. ఓపెన్ కిచెన్ లో కూడా చిన్న షెడ్ ఉంటుంది కానీ మనకు చాలా స్పేసియస్ ఉంటుంది. ఇది ఒకటి ఫ్రీ డైనింగ్ ప్లస్ ఇటు యూటిలిటీ వస్తుంది, వాష్ ఏరియా. ఇది పూజా గది ఎంత ఉందండి? ఇది 5/8. 5/8 బాగా చాలా ఫ్రీ ఉంటుంది. స్పేసియస్ చాలా డీసెంట్గా ఉంది.
ఇది యూటిలిటీ చాలా బాగుంది. ప్లస్ ఇక్కడ మనకి ఏంటి అంటే స్లైడర్ డోర్స్ వస్తాయి, ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకు స్లైడ్ డోర్స్ వస్తాయి. అంతే యూపీవీసీ డోర్స్, స్లైడ్ డోర్స్ వస్తాయి. ఇప్పుడు అంతా ఇదే నడుస్తున్నాయి. మంచి విజన్ ఉంది. ఇది ఒకటి రోడ్ నెంబర్ 5 అండి, ఆపోజిట్ రోడ్ నెంబర్ 5 లో. కానీ మస్తు డీసెంట్ బిల్డింగ్స్ ఉన్నాయి. మంచి హైఫై ఏరియా కదా అది. కాక అది మ్యాంగో ట్రీ, వికాస్ నగర్ అంటేనే చాలా హైఫై కదా. అక్కడ మ్యాంగో ట్రీ బ్రహ్మాండ కాయలు కాస్తుంది, సూపర్ ఉన్నది అది. ఇది ఫస్ట్ బెడ్రూమ్. మీరు మనం మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాం. ఇది మంచి స్పేస్ చేస్తున్నాం. ఇది కూడా అంటే ఇది మనకు ఎన్ని నెలల్లో కంప్లీట్ చేయగలుగుతుంది? మనకు 2 months లో మొత్తం కంప్లీట్ అవుతుందండి. మనకు ఆగస్టులో గృహ ప్రవేశాలకు మేము రెడీ చేస్తాం. ఆగస్టులో గృహ ప్రవేశాలకు రెడీ చేస్తాం. ఎట్లా మంచి రోజులు కూడా లేవు కదండి. అవును, ఆగస్టులో. ఇది ఒకటి వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్, దానికి అటాచ్డ్ బాత్రూమ్. అటాచ్డ్ బాత్రూమ్ లో చాలా స్పేసియస్ ఉంటుంది. ప్లస్ ఇది ఒకటి డ్రాయింగ్ మన డ్రెస్సింగ్ ఏరియా. డ్రెస్సింగ్ ఏరియా కూడా ఫుల్ ఫ్రీగా ఉంటుంది, అటు పెట్టుకోవచ్చు. డ్రెస్సింగ్ టేబుల్ అక్కడ ఫిక్సింగ్ అయి ఉంటుంది. ఇది డోర్ చేసుకుంటే క్లోజ్ అయిపోతుంది మనకు డైరెక్ట్. సెకండ్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ వస్తుంది. ఇది అంతే పెద్ద చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ వస్తుంది. దానికంటే 1 feet తక్కువ అంతే. అంతే కదా, డీసెంట్ ఉంది. సేమ్ చిల్డ్రన్ బెడ్రూమ్, దానికి బాత్రూమ్ విత్ డ్రెస్సింగ్ ఏరియా. ఇది వాష్ ఏరియా. వాష్ ఏరియా విత్ ఇది కూడా బాగానే ఉంది. మంచి 4x8 4x7 4x7 సఫిషియెంట్ ఉంటుంది. ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి. ఇది గెస్ట్ బెడ్రూమ్. ఇది కూడా బాగా మంచి స్పేస్ చేస్తుంది. ఇది కూడా గెస్ట్ బెడ్రూమ్. గెస్ట్ బెడ్రూమ్ లో కూడా మనకు బ్యాక్ సైడ్ బాల్కనీ వస్తుంది. ఎవరైనా గెస్ట్ వస్తే మనకు స్మోక్ చేసి ఇది లాన్ వేసుకోవాలి, ఆ ప్రాబ్లం ఉండదు. ఇక్కడ కూడా బాల్కనీ ఉంది. లాన్ ఏరియా, లాన్ ఏరియా మంచి డీసెంట్ గా ఈవినింగ్ అని కూర్చోవడానికి చాలా డీసెంట్ గా ఉంది. ఒక్కొక్క ఫ్లోర్ ఇండివిజువల్ ఫ్లోర్స్ అలాంటివన్నీ. గ్రూప్ హౌస్ అంటే అవును. దీనికి అటాచ్డ్ బాత్రూమ్, దీనికి ఒకటి అటాచ్డ్. ఇది మళ్ళీ 4x7. ఇది కూడా ఇది లో రూఫ్ కూడా ఉంది. అన్నిటికి ఇచ్చారు లో రూఫ్స్. ఇది ఒకటే ఇచ్చారు. లో రూఫ్ కూడా ఇచ్చారు, డిస్టర్బెన్స్ లేకుండా. అదే లో రూఫ్ ఇచ్చారు. ఓకే, అది పెట్టేది ఉన్నాయి. సరే, కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఈ రోజులలో అన్ని కబోర్డ్ సిస్టమ్ పెట్టుకుంటాను కాబట్టి ఇది చాలా మొత్తం మనకి ఏంటండి అంటే ఇది ఒక వైట్ వాష్ వేసి పుట్టి పెట్టి సీలింగ్ చేస్తే దీని లుక్ మారిపోతుంది. కింద టైల్స్ వేస్తే అంతే కదా. జనరల్గా ఏంటంటే ఫినిషింగ్ వర్క్ అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఇది పెద్ద అపియరెన్స్ ఉండదు, లుక్ ఉండదు. దీని యొక్క మొత్తం పుట్టి పెట్టేసి కళ్ళు వేసేసి ఇంటీరియర్ వర్క్ అయిపోయింది అనుకోండి, ఒక పెద్ద హాల్ లాగా. మీకు ఎలివేషన్ కూడా ఉంటుంది ముందు. ఎలివేషన్ ఉంటుంది, దాంతో ఈ బిల్డింగ్ లుక్ వస్తుంది. దేనికైనా అంతే. ఇప్పుడు ఎదురుకున్న బిల్డింగ్స్ అన్నీ కూడా అంతే కదా, లుక్లు వస్తాయి. ఫిజికల్గా ఇప్పుడు ఇట్లున్నది అనుకున్నాను, ఇంకొక నెల తర్వాత 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత అంట. ఈ విధంగా పైన కూడా ఇంకా 3 ఉన్నాయి. 3 floors ఇంకా ఉన్నాయి. మనం ఫస్ట్ కదా, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఎవరైనా వచ్చినా కూడా దీనికి ఈ 2300 SFT కదా సార్. ఎట్లా అంటున్నారు? మీది రేట్ కూడా అడుగుతున్నారు కాబట్టి అందరూ ఎట్లా అంటారు? రేట్ వచ్చేసి మనం 5000 ఫర్ SFT చెప్తున్నాం. 5000 SFT చెప్తున్నారు. అంటే నెగోషియబుల్ 5000 అంటే నెగోషియబుల్. మళ్ళీ కార్ పార్కింగ్ అయితే పార్కింగ్ కూడా అందులో ఇంక్లూడింగ్ లేదండి. మనం ఏదంటే డిస్కస్ చేసి మళ్ళీ దాన్ని మాట్లాడతారా? అది 5000 కార్ పార్కింగ్ వేరే. ఓకే, కొందరేమో అందులోనే ఇంక్లూడింగ్ ఇస్తున్నారు. అదే అండి. మీరు నెగేషన్ అడుగుతున్నారు, ప్లస్ మళ్ళీ కార్ పార్కింగ్ అడుగుతున్నారు. కాబట్టి నేను అనేది ఏంటంటే సరే, కస్టమర్ మనం డిస్కస్ చేద్దాం. నేను కస్టమర్నే కదా, అదే కస్టమర్ పక్షపాతిని కాబట్టి కస్టమర్ పక్షపాతిని కాబట్టి నేనేమంటా, నేను అదే అడుగుతా. ఇది నెగోషియబుల్ కావాలంటే కార్ పార్కింగ్ కూడా ఏమన్నా అవకాశం ఉంటే ఫ్రీగా చూడండి అంట.
మీరు ఇస్తారా అంతే అండి. ఇయ్యరా అనేది తప్పేం లేదు. మీరు రెండో అడగ- విషయం. మీరు అడిగేది కరెక్టే. మీరు ఎట్లాగూ మార్కెటింగ్ పర్సన్ కాబట్టి మీరు కంపల్సరీ అవుతారు. మీరు ఎప్పుడైనా కస్టమర్ సైడే ఉంటారు కదా. మరి ఉండాలి కదా, అదే అది ఉంటేనే కస్టమర్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఓకే. ఇది ఇంత మంచి సైట్, చాలా నియర్, చాలా రోడ్డుకి నియరెస్ట్ రోడ్డుకు 10 అడుగులు వేస్తే రోడ్డు ఇది 60 feet road. రోడ్డు వచ్చే అవకాశం ఉంది. చక్కటి ఉన్నది కాబట్టి మంచి చక్కటి అంటే వికాస్ నగర్లో 10 అడుగులు వేస్తే మనం రోడ్డు ఎక్కేటువంటి మంచి అపార్ట్మెంట్ చూడడం జరిగింది. సింగిల్ ఫ్లోర్ అపార్ట్మెంట్ చూడడం జరిగింది. రెడ్డి గారు చక్కటి అంటే బిల్డింగ్ను మాకు పరిచయం చేశారు కస్టమర్స్కి. థ్యాంక్ యూ అండి. రెడ్డి గారు కాబట్టి అందరు ఎవరన్నా దీన్ని ఇష్టపడ్డవారు నా ద్వారా చూసి వచ్చినట్టయితే మీకు నెగోషియబుల్గా ఇప్పించగలుగుతా. నేను వాళ్ళతో ఫైట్ చేసేసి మీకు మీ అందుబాటులోకి ఈ రేట్ తీసుకొచ్చేసి మీకు ఇప్పిస్తానని భావిస్తూ నేను మీ బాబురావు.